నమస్తే. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5 డేటా ఇంటర్ప్రిటేషన్ 5వ పేపర్లో 150 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు వచ్చే టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అని చెప్పేది డేటా ఇంటర్ప్రిటేషన్. ఒక ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అని చెప్పేది డేటా ఇంటర్ప్రిటేషన్. సమాచారాన్ని ప్రజెంట్ చేయడానికి మనము ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్, XY చార్ట్ అండ్ పై చార్ట్స్ అనే 4 రకాలని మనం వాడుతూ ఉన్నాం. ఇందులో మనకు ముందుగా ట్యాబులేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ట్యాబులేషన్లో వచ్చే క్వశ్చన్లని మనము 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో డిస్క్రిప్టివ్ టైప్లో ట్యాబులేషన్ పట్టికీకరణ నుండి వచ్చే ప్రశ్నల్ని మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి టేబుల్ ఇచ్చి టేబుల్ తర్వాత ఒక 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఎలా చేయాలి అనేది గత వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గతంలో చెప్పుకున్న ఒక 4-5 వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనము సెకండ్ కేటగిరీ అయిన ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని మనము ఎలా చేయాలి. సో ముందుగా ఈ క్వశ్చన్స్ అనేవి ట్యాబులేషన్లో క్వశ్చన్స్ని మనము 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. మొదటిది ఏంటి అంటే ఒక టేబుల్ ఇచ్చి దాని మీద క్వశ్చన్లు అడుగుతారు, ఆన్సర్లు చేయాలి. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే కొంత ఇన్ఫర్మేషను పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పారాగ్రాఫ్ రూపంలో వచ్చిన తర్వాత దీన్ని చదివి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చదివి అందులో ఉన్న డేటాని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ కింద ఒక టేబుల్ని మనము ఆ టేబుల్లో ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ వాల్యూస్ ఫిలప్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది మీకు ఇంపార్టెంట్. దీని గురించి గత వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినా కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఒక టేబుల్ మీరు తయారు చేయాలి అంటే ఆ టేబుల్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి, ముఖ్యమైన పార్ట్స్ ఏంటి అనేది ట్యాబులేషన్లో మొదటి వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో అది ఇప్పుడు మనకు ఉపయోగపడుతుంది. కొంత సమాచారం ఇచ్చిన తర్వాత ఆ సమాచారాన్ని సరైన టేబుల్లో అమర్చండి అంటే మనం ఏం చేయాలి, ఆ సమాచారాన్ని చదివి అందులో కొంత డేటా ఇస్తారు, మరికొంత డేటా ఇవ్వరు. ఇచ్చిన డేటా ఆధారంగా మనకు కావాల్సిన డేటాని కనుక్కునే ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత ఆ వాల్యూస్ని ఆ టేబుల్లో ఫిలప్ చేయాలి. సో ఆ టేబుల్లో ఏ ఒక్క బాక్స్ ఎంప్టీ లేకుండా ప్రతి బాక్స్ని కూడా పూర్తి స్థాయిలో ఫిలప్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇందులో మనకు ముఖ్యంగా ఆ టేబుల్ ఎలా అరేంజ్ చేయాలి అంటే టేబుల్ అరేంజ్మెంట్కి దాదాపు ఒక 5 మార్కులు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందులో ఆ వాల్యూస్ మీరు కనుక్కోవడానికి మరొక 5 మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రశ్నకి 10 మార్కులు ఉంటే 10 మార్కుల్లో టేబుల్ ప్రిపరేషన్కి 5 మార్క్స్, ఆ వాల్యూస్ కనుక్కోవడానికి ఒక 5 మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ టేబుల్ ప్రిపరేషన్లో ఏ అంశాలు ఉండాలో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టేబుల్ నెంబర్ అనేది మనకు ఇంపార్టెంట్. మీకు ముందు ఆల్రెడీ చెప్పాను, టేబుల్ నెంబర్ అంటే 1 2 3 4 5 ఉండవచ్చు, 1.1 1.2 2.1 2.2 2.3 ఉండవచ్చు అని, లేదా 1.1 కూడా ఉండవచ్చు అని చెప్పాను. కానీ రేపటి ఎగ్జామ్లో మీకు ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి దానికి మీరు టేబుల్ నెంబర్ 1 అని తీసుకోండి, సరిపోతుంది. సెకండ్ వన్ ఏంటి అంటే టైటిల్ అని మీకు చెప్పాను. ఆ టైటిల్ ఎలా ఉండాలంటే టైటిల్ 3 Wsకి ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి ఆ 3 Ws అంటే వాట్, వేర్ అండ్ వెన్. ఆల్రెడీ ఇది మీకు గత వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ మోడల్ సంబంధించి ఒక క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం జరుగుతుంది. ఈ 3ంటికి ఆన్సర్ వచ్చే విధంగా టైటిల్ తయారు చేయాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే అట్లీస్ట్ వాట్ అండ్ వేర్ కన్నా ఇవ్వాలి. వెన్ అంటే టైం అనేది మెన్షన్ చేస్తుంది కాబట్టి టైంని బ్రాకెట్లో రాయవచ్చు. టైటిల్ పక్కన బ్రాకెట్లో రాయవచ్చు. దాన్నే మనము హెడ్ నోట్ అంటాము. టైటిల్ పక్కన బ్రాకెట్లో రాస్తాము. ఈ హెడ్ నోట్ అనేది టైం కావచ్చు, విలువలలో కావచ్చు,
యూనిట్స్ కావచ్చు, రూపీస్ కావచ్చు, అలా ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. హెడ్ నోట్ తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సబ్ టైటిల్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్కి కూడా సబ్ టైటిల్స్ తీసుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్ సబ్ టైటిల్స్ తీసుకోవాలి. వాటికి కూడా ఒక చక్కని పేరు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత ఈ ఫిఫ్త్ వన్ అనేది టేబుల్ మొత్తం మీద మనకు ఇంపార్టెంట్ పార్ట్ బాడీ ఆఫ్ ది టేబుల్. బాడీ ఆఫ్ ది టేబుల్ అంటే ఏంటి అంటే ఆ టేబుల్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ఈ బాడీ ఆఫ్ ది టేబుల్ కింద వస్తాయి. అందులో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బాడీ ఆఫ్ ది టేబుల్ కింద వస్తుంది. కాబట్టి బాడీ ఆఫ్ ది టేబుల్ అది మీరు కూడా ఇంపార్టెంట్. ఇందులో మనం విలువలన్నీ కూడా ఇందులో రాస్తాము. సిక్స్త్ వన్ ఏంటి అంటే ఫుట్ నోట్. ఆ టేబుల్ కింద ఇంకా ఏమైనా టేబుల్కి సంబంధించి ఇంకా ఏమైనా అదనపు సమాచారం ఉన్నట్లయితే, టేబుల్ సంబంధించి ఇంకా ఏదైనా అదనపు సమాచారం ఉన్నట్లయితే కింద ఫుట్ నోట్ అని రాయాలి. చివరగా సోర్స్ అనేది రాయాలి. సోర్స్ అంటే ఏంటి అంటే ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషను మీరే కనుక్కుంటే, మీరే కలెక్ట్ చేస్తే సోర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా ఒక బుక్లోనో, మ్యాగజైన్లోనో, పేపర్లోనో లేదా ఇంకెక్కడైనా ఏదైనా ప్రభుత్వ వెబ్సైట్లో కానీ మీరు తీసుకున్నట్లయితే కింద సోర్స్ అనేది రాయాలి. ఈ 7 అంశాలలో ట్యాబులేషన్ అనే టేబుల్ నెంబర్ కంపల్సరీ, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. టైటిల్ అనేది కంపల్సరీ, దాన్ని కూడా వదిలిపెట్టకూడదు. సబ్ టైటిల్స్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్ ప్రతి టేబుల్లో దాన్ని మనం తీసుకోవాలి. బాడీ ఆఫ్ ది టేబుల్ అది లేకుంటే టేబుల్కి అర్థం లేదు. బాడీ ఆఫ్ ది టేబుల్ లేకుంటే ఆ టేబుల్కి అర్థం లేదు. కాబట్టి బాడీ ఆఫ్ ది టేబుల్ కూడా ఖచ్చితంగా మీరు ఫిలప్ చేయాల్సిందే. ఈ 7 అంశాల్లో ఇప్పుడు చెప్పిన 4 అంశాలు టేబుల్ నెంబర్, టైటిల్ ఆఫ్ ది టేబుల్, సబ్ టైటిల్స్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్, బాడీ ఆఫ్ ది టేబుల్, ఈ 4 ఇంపార్టెంట్. కానీ హెడ్ నోట్ అనేది, ఫుట్ నోట్ అనేది, సోర్స్ అనేది ఇది ఆప్షనల్. ఇందులో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ అండ్ ఫిఫ్త్ పాయింట్ కంపల్సరీ ఉండాలి. హెడ్ నోట్ థర్డ్ పాయింట్ అయిన హెడ్ నోటు, సిక్స్త్ పాయింట్ అయిన ఫుట్ నోటు, సెవెంత్ పాయింట్ అయిన సోర్స్ అనేది ఇది ఆప్షనల్ అంటే కంపల్సరీ కాదు. కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైతేనే తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని గతంలో ఒక ప్రశ్న అడిగారు. గతంలో గ్రూప్ 1 మెయిన్స్లో ఇది అడిగిన ప్రశ్న. ఇది కొత్తగా నేను తయారు చేస్తున్న ప్రశ్న కాదు. ఇది గ్రూప్ 1లో అడిగిన ప్రశ్న. దీన్ని ఈరోజు చేద్దాం. సో ఇప్పుడు చెప్పిన అంశాలన్నింటినీ, ఆ 7 అంశాలని మన దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రశ్నకి ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇది గతంలో జరిగిన గ్రూప్ 1లో పేపర్ 5లో వచ్చిన ప్రశ్న. ఇది ఒక్కసారి చదవండి ప్రశ్న. ఇన్ ఏ ట్రిప్ ఆర్గనైజ్డ్ బై ఏ కాలేజ్ దేర్ వర్ 80 persons. ఒక కాలేజీ నుండి ఒక ట్రిప్కి వెళ్ళారు. 80 మంది వ్యక్తులు వెళ్ళారు. ఒక కాలేజీ నుండి ఒక ట్రిప్కి 80 మంది వ్యక్తులు వెళ్ళారు. ఈచ్ ఆఫ్ హోమ్ పెయిడ్ 15 రూపీస్ 50 పైసా ఆన్ అన్ యావరేజ్. 80 మంది వ్యక్తులు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు దానికి ఎంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ ఇతర ఖర్చులు ఉంటాయి. యావరేజ్న ఒక్కొక్కరు 15 రూపాయల 50 పైసల రూపాయల చొప్పున పే చేయడం జరిగింది. యావరేజ్న సరాసరిన 15 రూపాయల 50 పైసలు పే చేశారు. దేర్ వర్ 60 స్టూడెంట్స్. అందులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈచ్ ఆఫ్ హూ పెయిడ్ 16 రూపీ. ఆ 60 మంది విద్యార్థుల్లో ఒక్కొక్కరు 16 రూపాయలు పే చేయడం జరిగింది. ఒక్కొక్కరు 16 రూపాయలు పే చేశారు. మెంబర్స్ ఆఫ్ ది టీచింగ్ స్టాఫ్ వర్ చార్జ్డ్ ఎట్ హయ్యర్ రేట్. అందులో కొంతమంది టీచర్స్ ఉన్నారు. టీచర్స్ 16 రూపాయల కన్నా కొంచెం ఎక్కువ పే చేయడం జరిగింది. అంటే 80 మంది వ్యక్తులలో 60 మంది విద్యార్థులు ఉన్నారు. కొంతమంది టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు. 60 మంది విద్యార్థులు సరాసరి 16 రూపాయలు పే చేశారు. టీచింగ్ స్టాఫ్ 16 రూపాయల కన్నా కొంచెం ఎక్కువ పే చేశారు. ఎంత అనేది మనకి ఇవ్వలేదు. ద నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ వాస్ 6. అందులో 6 సర్వెంట్స్ ఉన్నారు. ఆల్ ఆర్ మేల్ అందరూ కూడా మగవారే. అండ్ దే వర్ నాట్ చార్జ్డ్ ఎనీథింగ్. అంటే ఆ సర్వెంట్స్ నుండి ఎలాంటి ఛార్జ్ అనేది తీసుకోలేదు.
ద నెంబర్ ఆఫ్ లేడీస్ వాజ్ 20% ఆఫ్ ది టోటల్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది లేడీ స్టాఫ్ మెంబర్. మొత్తం 80 మంది వ్యక్తులలో మహిళలు ఎంతమంది? 20%. మహిళలు 20% మంది ఉన్నారు. లేడీ మెంబర్స్ 20%. అందులో సర్వెంట్స్ అందరూ కూడా మగవారిని ఇచ్చారు. సో సర్వెంట్స్లో ఆడవాళ్ళు లేరు. మొత్తం 80 మందిలో 20 మంది మహిళలు ఉన్నారు, 20% మంది మహిళలు ఉన్నారు. ఆ 20%లో ఒకరు లేడీ స్టాఫ్ మెంబర్. టాబ్లెట్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫిల్ ది బ్లాంక్స్ ఇన్ ద టేబుల్ ఇఫ్ ఎనీ. ఇది మనకు గతంలో వచ్చిన ప్రశ్న. దీనిని మనం ఏ విధంగా చేయాలి అంటే ఎగ్జామ్లో మనకు జనరల్గా ఒకే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్పాను, టేబుల్ నెంబర్ అనేది ఇవ్వాలి. దీనికి టేబుల్ నెంబర్ నేను 1 అనే టేబుల్ నెంబర్ ఇస్తున్నాను. ఎందుకు? ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి. సో టేబుల్ నెంబర్ 1 ఇచ్చాం. దీనికి టైటిల్ అనేది పెట్టాలి. టైటిల్ పెట్టాలి అన్నప్పుడు మీకు ఏం చెప్పాను, 3 అంశాలు దృష్టిలో పెట్టుకోండి. ఏంటి ఆ 3 అంశాలు అంటే, మొదటిది వాట్, ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి. నెక్స్ట్ ఏంటి వేర్, ఎక్కడ, వేర్ అంటే ఎక్కడ, వెన్ ఎప్పుడు. వెన్ అంటే దానికి ఇందులో టైం అనేది మనకి ఇవ్వలేదు. ఈ టైంలో వెళ్ళారు అనేది టైం అనేది మనకి ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో కాబట్టి మీరు టైంని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. టైం అనే వర్డ్ ఈ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి టైం తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. దెన్ వాట్ అండ్ వేర్, అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అదేవిధంగా ఎక్కడ అన్నారు. సో ఇందులో ఎక్కడ అనేది కూడా లేదు కాబట్టి ఇచ్చిన డేటా ఆధారంగా వెళ్దాము. సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కొంతమంది వ్యక్తులు టూర్కి వెళ్ళారు కాబట్టి దీనికి టైటిల్ మనం ఏం తీసుకుందాము అంటే, టూర్కు వెళ్ళిన విద్యార్థులు. ఇందులో ఏమేమి ఇచ్చారు, టూర్కు వెళ్ళిన వ్యక్తుల వివరాలు మరియు ఖర్చుల వివరాలు. అంతే, అందులో వారి యొక్క ఖర్చులు కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇందులో ఇచ్చిన టైటిల్ మనం తీసుకుందాం. టూర్కి వెళ్ళారు వీళ్ళు, ఒక ట్రిప్కి వెళ్ళారు. టూర్కి వెళ్ళిన వ్యక్తుల మరియు ఖర్చుల వివరాలు, వారి యొక్క ఖర్చుల వివరాలు. సో ఈ విధంగా టైటిల్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఇందులో ఎలాంటి కేటగిరీ పీపుల్ ఉన్నారు, ఇందులో ఏ కేటగిరీ పీపుల్ ఉన్నారు అది మీరు చూడాలి. సో కేటగిరీలో మొదట ఏంటి అంటే, కేటగిరీ ఏంటి, ఇక్కడ కేటగిరీ అన్నప్పుడు 3 రకాల కేటగిరీలు ఉన్నారు. ఇందులో మొదటి కేటగిరీ ఏంటి, విద్యార్థులు. మొదటి కేటగిరీ విద్యార్థులు ఉన్నారు. రెండవ కేటగిరీ ఏంటి, ఉపాధ్యాయులు ఉన్నారు. మూడవ కేటగిరీ ఏంటి, సర్వెంట్స్ ఉన్నారు. ప్రతి కేటగిరీలో కూడా మేల్ మగవారు ఉన్నారు, అదేవిధంగా ఫిమేల్ ఆడవారు ఉన్నారు, మేల్ ఉన్నారు, ఫిమేల్ ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క యావరేజ్ సరాసరి ఖర్చు, యావరేజ్ ఎక్స్పెండిచర్ సరాసరి ఖర్చు ఇవ్వడం జరిగింది. సరాసరి ఖర్చు ఇచ్చారు. అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చారు. ఇది మనము ఫిలప్ చేయాల్సిన వివరాలు. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాము, స్టెప్ బై స్టెప్ రాయాలి. ప్రతి స్టెప్ మనం రాయాల్సి ఉంటుంది. సో ప్రతి స్టెప్ మనం రాయాలి. చివరగా ఇక్కడ మరొకటి కూడా రాద్దాం. మరొకటి టోటల్ అని రాయాలి, మొత్తము రాయాలి. సో ఇప్పుడు ఈ ప్రశ్నకి మనము ఏ విధంగా చేయాలి, ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూస్తున్న టేబుల్ని గమనించినట్లయితే ఆ టేబుల్ పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉంటే చాలు, మీకు 5 మార్కులు వస్తాయి. టేబుల్లో ఉన్న విలువలు కూడా పర్ఫెక్ట్గా ఫిలప్ చేస్తే 5 మార్కులు వస్తాయి. ఈ టేబుల్లో మనము ఇంతకుముందు చెప్పిన 7 అంశాలలో వేడిని పరిగణలోకి తీసుకున్నాం. ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంది, టేబుల్ నెంబర్ తీసుకున్నాం 1 అని. తర్వాత టైటిల్ తీసుకున్నాం. తర్వాత హెడ్ నోట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దాన్ని వదిలేసాం. హెడ్ నోట్ అనేది కంపల్సరీ కాదు. తర్వాత సబ్ టైటిల్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్కి సబ్ టైటిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. బాడీ ఆఫ్ ది టేబుల్ ఉంది, అది ఫిలప్ చేయలేదు, ఇప్పుడు మనం ఫిలప్ చేస్తాం.
కింద సోర్స్ అనేది ఇక్కడ ఎక్కడి నుంచి సేకరించారు అనేది ఇచ్చిన డైరెక్షన్లో ఎక్కడా లేదు. క్వశ్చన్లో మీకు ఎక్కడ కూడా ఈ సమాచారాన్ని పలాని బుక్ నుండి తీసుకున్నాము లేదా పలాని మ్యాగజైన్ నుంచి తీసుకున్నామని ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి మీరు కింద సోర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్లో మీకు ఇచ్చారనుకోండి, ఈ సమాచారాన్ని మేము పలాని సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్ని తీసుకున్నామని ఇచ్చారనుకోండి, ఆ బుక్ నేమ్ రాయాల్సి ఉంటుంది కింద సోర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే కింద సోర్స్ రాయండి, ఇవ్వలేదు వదిలేయండి. ఇప్పుడు మనకు టేబుల్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఆ టేబుల్లో వాల్యూస్ పర్ఫెక్ట్గా మనం ఫిలప్ చేసి 5 మార్క్స్ మీ అకౌంట్లో వచ్చినట్లే. ఇప్పుడు నెక్స్ట్ 5 మార్క్స్ పొజిషన్ ఏంటి అంటే స్టెప్స్ రాయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీరు కరెక్ట్గా మెన్షన్ చేయాలి. సో స్టెప్స్ ఏ విధంగా రాద్దాము, 1 by 1 చూడండి. మీరు ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా రాస్తే 10 మార్కులకు 10 మార్కులు పర్ఫెక్ట్గా మీకు వస్తాయి. సో ఈ మ్యాథ్స్లో 100% మార్కులు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు స్టెప్స్ ఎలా రాద్దాం చూడండి. క్వశ్చన్ మరొకసారి చూద్దాం. ఇన్ ఏ ట్రిప్ ఆర్గనైజ్డ్ బై కాలేజ్ దేర్ వర్ 80 persons. మొత్తము వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? మొత్తం వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? 80 మంది. 80 రాసాము. ఆ మొత్తం వ్యక్తులు ఎక్కడ ఉన్నారో అక్కడ రాయండి. టోటల్ ఎక్కడ ఉన్నారో మనం టోటల్ రాయాలి. సో ఇక్కడ మీరు టోటల్ అని ఇక్కడ మరొకటి రాయండి. టోటల్ యావరేజ్ ఎక్స్పెండిచర్ సో యావరేజ్ ఎక్స్పెండిచర్ ఇది టోటల్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు టోటల్ అంటే వ్యక్తుల సంఖ్య మొత్తం ఎంత? 80 మంది. ఈ 80 మందిలో ఎవరెవరు ఉన్నారు? విద్యార్థులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు. కాబట్టి ఆ 80 మందిని ఎక్కడ ఫిలప్ చేస్తున్నాను అంటే ఈ ప్లేస్లో రాస్తున్నాను. ఇక్కడ 80 మంది రాయడం జరిగింది. సో ఈ 80 మంది రాసిన తర్వాత ఈచ్ ఆఫ్ హూమ్ పెయిడ్ 15 రూపీ 50 పైసా అంటే వారి సరాసరి ఖర్చు ఎంత? ఒక్కొక్క లైన్ చదువుతూ అది స్టెప్ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత దాన్ని ఏ ప్లేస్లో ఫిలప్ చేయాలో అక్కడే ఫిలప్ చేయండి. అంటే వారి యొక్క సరాసరి ఖర్చు ఎంత? 15 రూపాయల 50 పైసలు. యావరేజ్ ఎక్స్పెండిచర్ అన్నాను 15 రూపాయల 50 పైసలు. అంటే మొత్తం మీద అందరికీ సరాసరి 15 రూపాయల 50 పైసలు పడింది. వారి యొక్క మొత్తము ఖర్చు ఎంత? వారి యొక్క మొత్తం ఖర్చు ఎంత అంటే 80 × 15 రూపాయల 50 పైసలు. 80 × 15 రూపాయల 50 పైసలు. దీన్ని మీరు ఏ విధంగా చేస్తారో 2 మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు ముందు 8 చేత మల్టిప్లై చేయండి. డెసిమల్ ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డెసిమల్ వదిలేసి మల్టిప్లై చేయండి. చూద్దాం. 8 5ల 40. 8 5ల చివర సున్నాలు వదిలేసాను. 8 5ల 40 4 క్యారీ. మళ్ళీ 8 5ల 40. 40 + 4 44. 44. 8 1ల 8. 8 + 4 12. తర్వాత మనకు ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాస్తాము. డెసిమల్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి పక్కన 2 digits పెట్టండి. అంటే 1240 రూపాయలు. మొత్తం ఖర్చు వారికి ఎంత అయింది? ఆ ట్రిప్లో మొత్తం ఖర్చు ఎంత అంటే 1240 రూపాయలు. 1240 రూపాయలను ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? దేర్ వర్ 60 స్టూడెంట్స్. అందులో విద్యార్థుల సంఖ్య ఎంత నాన్న? విద్యార్థుల సంఖ్య ఇచ్చారు, క్లియర్గా ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సంఖ్య ఎంతమంది? 60 మంది అని ఇచ్చారు. సో విద్యార్థుల్లో టోటల్ కాడ రాయండి, 60 అని రాయండి. విద్యార్థుల టోటల్ ఖర్చు. ఈచ్ ఆఫ్ హూమ్ పెయిడ్ 16 రూపీ. అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని స్టెప్ రూపంలో రాస్తూ టేబుల్ ఫిలప్ చేయాలి. విద్యార్థుల సరాసరి ఖర్చు ఎంత ఇచ్చారు? ఒక్కొక్కరు 16 రూపాయల చొప్పున పే చేయడం జరిగింది. యావరేజ్ ఎక్స్పెండిచర్ 16 రూపీ. ఇక్కడ ఫిలప్ చేశాము. దెన్ టోటల్ ఎక్స్పెండిచర్ విద్యార్థుల మొత్తము ఖర్చు 60 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 16 రూపాయలను పే చేశారు. 60 × 16
1696 సో 960 రూపాయలు. విద్యార్థులు మొత్తం ఖర్చు ఎంత పెట్టారు? 960 రూపాయలు. మొత్తం ఖర్చు 1240 రూపాయలలో 1240 రూపాయలలో విద్యార్థులు 960 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దెన్ ద నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ వాజ్ 6. సర్వెంట్స్ ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు. సో నెంబర్ ఆఫ్ సర్వెంట్స్ ఎంతమంది? సర్వెంట్స్ ఎంతమంది ఉన్నారు? సర్వెంట్స్ 6 కూడా మగవారు అని ఇవ్వడం జరిగింది. 6 కూడా మగవారు అని ఇచ్చారు. కాబట్టి ఈ సర్వెంట్స్ అనే ప్లేస్లో టోటల్ 6 రాశాం. ఓకే, మొత్తం మగవారు అన్నారు కాబట్టి 6 రాశాం. సర్వెంట్స్లో ఆడవారు లేరు కాబట్టి 0 రాశాం. సర్వెంట్స్ యొక్క సరాసరి ఖర్చు ఎంత? దే వర్ నాట్ చార్జ్డ్ ఎనీథింగ్ అంటే ఆ సర్వెంట్స్ సరాసరి ఖర్చు ఎంత? సర్వెంట్స్ సరాసరి ఖర్చు ఎంత? ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టారు? వారు ఏమి ఖర్చు పెట్టలేదు కాబట్టి 0 రూపీ అన్నాం. కాబట్టి సర్వెంట్స్ యొక్క సరాసరి ఖర్చు ఎంత? ఇక్కడ 0 రూపీ పెట్టాం. టోటల్ ఖర్చు ఎంత? 6 × 0 0 అవుతుంది. సో సర్వెంట్స్ యొక్క మొత్తం ఖర్చు ఎంత? సర్వెంట్స్ మొత్తము ఖర్చు ఎంత? మొత్తం ఖర్చు 6 ఉన్నారు, సరాసరైన 0 ఖర్చు పెట్టారు కాబట్టి 0 రూపీ 0 రూపాయలు ఖర్చు పెట్టారు. దెన్ నెక్స్ట్, మెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ వర్ చార్జ్డ్ ఎట్ హయ్యర్ రేట్. ముందుగా టీచింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? సో టీచర్ల సంఖ్య ఎంత? ఆ ట్రిప్పుకి వెళ్ళిన మొత్తం వ్యక్తుల సంఖ్య 80. ఆ 80లో నుండి 60 మంది విద్యార్థులను మైనస్ చేయాలి. సర్వెంట్స్ 6 మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే 80 మైనస్ 66 అంటే 14 మంది. సో టీచర్లు మొత్తం ఎంతమంది? 14 మంది. సో ఉపాధ్యాయులు మొత్తం 14 మంది. సో ఇక్కడ మనం 14 ఫిలప్ చేసాము. 14 ఫిలప్ చేసిన తర్వాత ఉపాధ్యాయులు పెట్టిన మొత్తం ఖర్చు ఎంత? ఆ టీంలో ఉన్న 80 మంది వ్యక్తులు మొత్తం పెట్టిన ఖర్చు 1240 రూపాయలు. 1240 రూపాయల్లో సర్వెంట్స్ నుంచి కలెక్ట్ చేసింది ఎంత? నథింగ్, ఏమీ కలెక్ట్ చేయలేదు. విద్యార్థుల నుండి కలెక్ట్ చేసింది ఎంత? 960 రూపాయలు కలెక్ట్ చేశాము. అంటే మిగిలింది ఉపాధ్యాయుల నుండి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఉపాధ్యాయుల ఖర్చు ఎంత? 1240 నుండి. సో టీచర్ల ఖర్చు ఎంత? మొత్తం ఖర్చు 1240 నుండి విద్యార్థుల ఖర్చు 960 రూపాయలు మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 1240 నుండి 960 ఎలా మైనస్ చేయాలి? సింపుల్గా 1240 అనేది 1000 కన్నా 240 ఎక్కువ ఉంది. 960 అనేది 1000 కన్నా 40 తక్కువగా ఉంది. ఆ రెండు యాడ్ చేయండి. 240 + 40 280 రూపాయలు. సో మొత్తం టీచర్ల యొక్క ఖర్చు ఎంత? 280 రూపాయలు. ఉపాధ్యాయుల మొత్తం ఖర్చు ఎంత? 280 రూపాయలు. మరి ఇక్కడ విద్యార్థుల సరాసరి ఖర్చు మనకు క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు. సో విద్యార్థుల సరాసరి ఖర్చు ఇప్పుడు కనుక్కుందాం. మనం విద్యార్థుల సరాసరి ఖర్చు కనుక్కుందాం. టీచర్ల సరాసరి ఖర్చు కనుక్కుందాం. సరాసరి ఖర్చు ఎంత అవుతుంది? సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మొత్తం ఖర్చు బై ఉపాధ్యాయుల సంఖ్య. మొత్తం ఖర్చు 280 బై ఉపాధ్యాయుల సంఖ్య 14. 14 2 28 అంటే 20 రూపాయలు. సో టీచర్లు కొంచెం హయ్యర్ రేటు, విద్యార్థుల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారని ఇచ్చారు. విద్యార్థులు ఒక్కొక్కరు 16 రూపాయల చొప్పున ఖర్చు పెట్టారు. 16 రూపాయల చొప్పున ఖర్చు పెట్టడం జరిగింది. సో ఈ 16 కన్నా 20 ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఉపాధ్యాయుల యొక్క సరాసరి ఖర్చు ఎంత? 20 రూపాయలు. సో 14 × 20 280 రూపాయలు అయ్యింది.
సో మనకు ఇన్ఫర్మేషన్ ఇంతవరకే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక టాపిక్ ఇచ్చారు, మరొక టాపిక్ ఇవ్వడం జరిగింది. అందులో లేడీస్ 20% మంది ఉన్నారు. మొత్తం 80 మందిలో మహిళలు ఎంత శాతం ఉన్నారు? మహిళలు ఎంత శాతం ఉన్నారు? 20% మహిళలు ఉన్నారు. సో మహిళల సంఖ్య ఎంత? మహిళల సంఖ్య ఎంత అంటే 20% అన్నాం కాబట్టి 20/100 × 80. మొత్తం 80 మందిలో 20 మంది 20% ఉన్నారు. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 2 × 8 ఎంత? 16. సో ఆ టూర్కి వెళ్ళిన వారిలో మొత్తం మహిళల సంఖ్య 16. సో మహిళల సంఖ్య మొత్తం 16 అని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు మహిళల సంఖ్య 16 అయితే మగవారు ఎంతమంది? 80 నుండి 16 మైనస్ చేయండి. 80 నుండి 16 మైనస్ చేసినట్లయితే సో పురుషుల సంఖ్య ఎంత? మొత్తం 80 మంది, 80 మందిలో 16 మైనస్ చేస్తే 64 అవుతుంది. 64 అవుతుంది. సో పురుషుల సంఖ్య 64, పురుషుల సంఖ్య మొత్తం 64. టేబుల్ ఇంకా మొత్తం ఫిల్ చేయలేదు మనము, మిగిలిన 4 బాక్సెస్ కూడా మనం ఫిలప్ చేయాలి. సో ఇక్కడ మహిళల సంఖ్య మొత్తం 16 అని వచ్చింది. అందులో సర్వెంట్స్ ఎంతమంది ఉన్నారు? మహిళా సర్వెంట్ ఎవరు లేరు. సో ద నెంబర్ ఆఫ్ లేడీస్ వాజ్ 20 ఆఫ్ ది టోటల్ ఆఫ్ విచ్ వన్ వాజ్ లేడీ స్టాఫ్ మెంబర్. సో అంటే ఉపాధ్యాయులలో మహిళా ఉపాధ్యాయులు ఎవరు? ఒకే ఒకరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు మహిళా ఉపాధ్యాయులు రాయండి. మహిళా ఉపాధ్యాయులు ఎంతమంది? మహిళా టీచర్లు ఎంతమంది? మహిళా ఉపాధ్యాయులు ఎంతమంది? మొత్తం మహిళల్లో 16 మంది, మహిళల్లో 16 మంది ఉన్నారు కాబట్టి మహిళా ఉపాధ్యాయులు ఒకరు. అదేవిధంగా లేడీ విద్యార్థులు ఎంతమంది? మొత్తం మహిళలు 16 మందిలో ఉపాధ్యాయులు ఒకరు అంటే 15 మంది లేడీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక మనం ఈ టేబుల్ ఫిలప్ చేయండి. 16 మంది మహిళల్లో ఒక లేడీ టీచర్ అంటే రిమైనింగ్ 15 ఫిమేల్ కేటగిరీ అంటే ఫిమేల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు విద్యార్థుల్లో మగవారు ఎంతమంది? 60 - 15 ఎంత? 45. 60 - 15 ఎంత? 45. అదేవిధంగా టీచర్స్, మేల్ టీచర్స్ ఎంతమంది? 14 - 1 13. ఈ విధంగా టేబుల్ మొత్తం ఫిలప్ చేయాలి. ఈ విధంగా టేబుల్ మనం ఫిలప్ చేసినట్లయితే మనకు పూర్తి స్థాయిలో మార్కులు రావడం జరుగుతుంది. సో ఇక మనం ఈ 2 స్టెప్స్ రాయలేదు చూడండి, 2 స్టెప్స్ రాయలేదు. సో విద్యార్థుల ఏంటి? మగ విద్యార్థులు ఎంతమంది? మొత్తం విద్యార్థులు 60 అని చెప్పుకున్నాం. 60 మందిలో లేడీ స్టూడెంట్స్ ఎంతమంది? 15 కాబట్టి 60 - 15 ఎంత? 45 చెప్పుకోవడం జరిగింది. 45 చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ మనం ఏం చేసాము? నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఉపాధ్యాయులు 14 మంది ఉపాధ్యాయులు, ఒక మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి మగ ఉపాధ్యాయులు ఎంతమంది? 13 మంది. సో మగ ఉపాధ్యాయులు ఎంతమంది అంటే 14లో 1 మైనస్ చేస్తే 13. ఈ విధంగా మీరు పూర్తిగా స్టెప్స్ రాసి టేబుల్ ఫిలప్ చేసినట్లయితే 10కి 10 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. మనకు ఈ మ్యాథ్స్లో పూర్తి స్థాయిలో మార్కులు రావాలి అంటే మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి, గుండ్రంగా ఉండాలని కండిషన్ ఏమీ లేదు. అర్థమయ్యే విధంగా ఉండాలి. పేపర్ వాల్యుయేషన్ చేసేవారికి అర్థమయ్యే విధంగా ఉండాలి. ఎలాంటి కొట్టివేతలు లేకుండా అర్థమయ్యే విధంగా నీట్గా ఉండి ప్రతి స్టెప్ని క్లియర్గా రాసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకు ఎగ్జామ్లో ప్యాసేజ్ ఇచ్చి మనకు ఆ ఇచ్చిన ప్యాసేజ్ చదివి సరైన టేబుల్లో అమర్చండి అని ఇచ్చినప్పుడు టేబుల్ తీసుకోవాలి. ముందుగా మీరు టేబుల్ తీసుకొని దాని తర్వాత ఇచ్చిన డేటా ప్రకారము ఏవైతే డేటా ఇచ్చారో అది టేబుల్ కింద రాస్తూ ఇమ్మీడియట్గా మీరు ఆ వాల్యూస్ని టేబుల్లో ఫిలప్ చేయాలి. కొన్ని డాషెస్ కొన్ని టేబుల్లో కొన్ని మనకు ఇవ్వకుండా ఉంటుంది. ఏ వాల్యూస్ అయితే మినహాయించారో మినహాయించిన వాల్యూస్ని మీరు ఓన్గా కనుక్కునే ప్రయత్నం చేసి
వాటిని ఫిలప్ చేయాలి. ఇలా చేస్తే మనకు పూర్తి స్థాయిలో మార్కులు వస్తాయి. ఇదే విధంగా నెక్స్ట్ మరొక 2 వీడియోలో కూడా మనము ఈ ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత దానిని పట్టిక రూపంలో ఎలా అమర్చాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.